సినిమాలు అందరూ చూస్తారు కానీ రివ్యూలు చెప్పేవాడే తోపు. అలాంటి తోపే మన పవన్. రివ్యూవరే కాదు, మంచి యాక్టర్ కూడా, మంచి ఇన్ఫ్లుయెన్సర్ కూడా. హిస్ పవన్ ఎస్ఎస్పి. పవన్ ఎస్ఎస్పి ఈరోజు మన పవన్ ఎస్ఎస్పి. ఏం చెప్పాలి బాయ్, ఎవరైనా సిన్సియర్ గా లవ్ చేశారా? మీరు ఎవరైనా సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేశారా? లవ్ చేసిన అమ్మాయి చచ్చిపోతా ప్రేమ మీకు ఏం తెలుసు బ్రో? మీకేం తెలుసు? ఎలా చూపించారు సార్ డైరెక్టర్ సార్? శతకోటి వందనాలు సార్. మీకు ఇన్ని ట్విస్ట్లా మీకు ఏం చెప్పాలి చెప్పండి. చెప్తా లేడీస్ ఫస్ట్. మీ పేరేటో తెలుసుకోవాలి సార్. క్యూటీ యాంకర్ రేణు అంట. ఇచ్చేద్దాం. చల్లగా ఉంటది ఐసు. ఎంత క్యూట్ గా ఉందిరా బాబు మన రేణు యాంకర్ వాయిస్. బర్త్డేకి ప్రేమికుల రోజుకి చేస్తారు విష్. ఏముందిరా బాబు, గ్లామరస్ కృతి సురేష్. స్పీడ్ గా వెళ్తుంది కారు. ఓ ఏమున్నారా బాబు మన గ్లామరస్ సూపర్ స్టార్ మహేష్. ఎక్కడ అందరూ చేస్తారు విందు. ఎక్కడ ఉన్నాడు మన మ్యూజిక్ కింగ్. భయ్యా అందరికి పోతుంది మధ్య. వచ్చేసింది విజయ్ తలపతి. ఆజా ఇక్కడ ఉంది గ్లామరస్ పూజ. ఐ లవ్ యూ పూజ. చూసుకో బాబు. అబ్బో ఇదంతా సిగ్గే. ఏంటంటే అమ్మాయికి దూరంగా ఉండు, అమ్మకి దగ్గర ఉండు. 4 సంవత్సరాలు ఎదురు చూస్తా. అమ్మ ఒకసారి ఎన్టీఆర్ చూస్తా అనుకుని ఇంకో పక్క చూడడం పెద్దది. దమ్ముంటే ఆపు. జూలై 14 వస్తున్నాడు ర్యాంపు. కాళ్ళకి ఉంటది పట్టే. వచ్చిందిరా కృతి శెట్టి. పైన ఉంటాడు స్టార్, కింద ఉన్నారు మన పవర్ స్టార్. రేపు సినిమా కులానికి ప్రేమకి యుద్ధం. మనమంతా చూడడానికి రేపు సిద్ధం. నాని యు ఆర్ సునామీ. ఏడక్క తమ్ముడు ఎంత మామూలుగా లేదు నీ రివ్యూ అసలు. మామూలుగా లేదు. నేను ఇప్పటివరకు ఇంత దగ్గరగా రివ్యూ చూడలేదు. గుడ్డుతో చేస్తారు ఎగ్ పఫ్. దేవుడిచ్చే వరానికి తెలుసు యాంకర్ రవి ఏంటో. చింతపండు పొలుపు ఆశు రెడ్డి తెలుపు. తమన్నా ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? మీరే తమ్మన్నలా ఉన్నారు. మూవీ ఎలా ఉందండి భయ్యా? దీన్ని ఎవడన్నా సినిమా అంటారు అసలు? వర్షం ముందు వచ్చేది మబ్బు. ఈ సినిమా పెద్ద నేను మగాన్ని. ఈ సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని. సమంతకి ఎన్ని కష్టాలు ఉన్నాయో హీరో అమ్మకన్ని కష్టాలు ఉన్నాయి. పండు ఇలా రావు సార్. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండు. మంచి సాంగ్ ఇచ్చో. అదే ఐమాక్స్ దగ్గర ఉంటావు ప్రతి సినిమాకి ఫ్రైడే పూట. బెగ్గర్ అని చెప్పి అంటున్నారు అందరూ. ఆ రోజు మీరు బెగ్గర్ అని అంటున్నారు కాబట్టి మీరు ఎక్కువగా రివ్యూస్ ఇస్తుంటారు కదా, చాలా మంది ఆ రివ్యూస్ ఇవ్వడానికి చాలా చీప్ గా చూస్తారు. అయినా సరే ఎందుకని నువ్వు రివ్యూస్ ఇస్తున్నావు? అంటే మీరు చెప్పింది కరెక్టే. చాలా మంది చీప్ గా చూస్తారు, నువ్వే అన్నావు. ఆ చీప్ గా చూసుకోవడం కదా ఈరోజు షో వచ్చి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. గ్రేట్ గ్రేట్. అమ్మ నేను ఒకటి అడగనా? నా గురించి అన్ని నీకు ఎలా తెలిసిపోతాయి అమ్మా? నేను మీ అమ్మన్రా. దేవుడు ప్రత్యక్షమైతే మీరు ఏం వరం కోరుకుంటారు? ఉన్న ఉప్పులన్నీ తీరిపోవాలని కోరుకుంటున్నానండి, అంతే.